12 10th class maths chapter 13 probability part 1. Okay, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగవచ్చు జరగకపోవచ్చు. ఖచ్చితంగా జరిగితే అటువంటి ఇన్సిడెంట్ మనం ఏమంటామంటే సూర్ ఈవెంట్ ఆర్ సర్టన్ ఈవెంట్ అంటాం. ఆ ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరగకపోతే కనుక ఆ ఈవెంట్ మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఓకే, ఏదో ఇన్సిడెంట్ ఖచ్చితంగా జరిగితే దాన్ని సూర్ ఈవెంట్ అంటాం, సర్టన్ ఈవెంట్ అంటాం. ఆ ఇన్సిడెంట్ జరగకపోతే ఖచ్చితంగా జరగకపోతే దాన్ని మనం ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఒకసారి జరగవచ్చు జరగకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అటువంటి వాటిని ఈక్వల్లీ లైక్లీ ఇన్సిడెంట్స్ అంటాం. ఈక్వల్లీ లైక్లీ అని అంటాం. ఓకే, ఆల్రెడీ దిస్ చాప్టర్ we discussed in 9th class also. Okay, probability formula. So number of probability formula is the probability of E is equal to number of favorable outcomes by total number of outcomes. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మన చాప్టర్లో. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఏదైనా ఈవెంట్ ఖచ్చితంగా జరిగితే మనం అనుకున్నాం సూర్ ఈవెంట్ అనుకున్నాం. అంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ సూర్ ఈవెంట్ ఆర్ సర్టెన్ ఈవెంట్ ఈస్ 1. ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోతే ఖచ్చితంగా జరగకపోతే మనం అనుకున్నాం ఇంపాసిబుల్ ఈవెంట్ అనుకున్నాం. therefore the probability of an impossible event is there is కాబట్టి 0 అవుతుంది. ఓకే, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 కి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ an event is a number, probability is such that 0 less than or equal to probability of E less than or equal to 1. 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు, లేదా 0 కి 1 కి మిడిల్లో ఉండొచ్చు. అంతేకాని 0 బిలో ఏమి ఉండదు, అలాగే 1 అబవ్ ఏమి ఉండదు. ఓకే, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 కి 1 కి మిడిల్లో ఉంటుంది, 0 1 ఉండదు. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే 0 కి 1 కూడా ఉంటుంది, లెస్ ఆర్ ఈక్వల్ టు సంబంధం కాబట్టి 0 ఉండొచ్చు 1 కూడా ఉండొచ్చు. అనదర్ ఫార్ములా చూడండి, probability of E plus probability of E bar is equal to 1. ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తాం చాప్టర్లో. probability of E plus probability of E bar equal to 1. ఓకే, ఇంత చెప్పే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని. 2 or more events have to be equally likely if each one of them has an equal chance of occurrence. అంటే జరగడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ అంటే మనం అలాగా కీ తీసుకెళ్ళి తిప్పో కార్ స్టార్ట్ అవ్వచ్చు స్టార్ట్ అవ్వకపోవచ్చు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే డెలివరీ అయ్యకుండా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు, బాయ్ పుట్టవచ్చు కార్లో పుట్టవచ్చు, అది కూడా ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మధ్య ఇస్తుంది ఆకాశం, వర్షం రావచ్చు రాకపోవచ్చు, అది ఈక్వల్లీ లైక్లీ ఛాన్సెస్ అంటాం. ఇటువంటి కూడా అంటే చెప్పడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈక్వల్లీ జరగడానికి ఎంత అవకాశం ఉందో జరగకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉందన్నమాట. ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం ఏమంటామంటే ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నా 13.1 చూడండి. 13.1 పేజ్ నెంబర్ 315. ఈ నోట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మనకి ఎగ్జామ్స్ లాస్ట్ పేజ్ నెంబర్ 322లోని వాట్ యు హావ్ డిస్కస్డ్ ఉన్నాయి కదా. పేజ్ నెంబర్ 322లో వాట్ యు హావ్ డిస్కస్డ్లో ఉన్నటువంటి పాయింట్స్ అన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు నోట్స్ కింద రాసుకోండి. మీ ఎగ్జామ్స్ కూడా బిట్ కింద పడుతుంటాయి, చాలా ఇంపార్టెంట్. మన ఫార్ములాస్ కూడా యూజ్ఫుల్ అవుతాయి. ఇప్పుడు 13.1 చూడండి, పేజ్ నెంబర్ 315.
Page number 315. Sorry. Complete the following statements. First problem, first bit. Probability of an event E plus probability of an event not E is dash. Put it down. Probability of an event and probability of E plus probability of an event not E and probability of not E E bar. If you have the one of the answer. Answer one. A blank one raspo. First bit. Second bit one. The probability of an event that cannot happen is dash. Such an event is called. Two dash with one. Cannot happens. Cannot happens ಅನ್ನೋದು ಜರಗದು. ಜರಗದು impossible event ಅಂತ. Then probability 0. 0. Such event is called impossible event. ఇప్పుడు జరగదు. జరగదని probability 0 అవుతుంది. అప్పుడు ఈవెంట్ ఏంటి చూస్తాం మనం? Impossible event చూస్తాం. Okay? Now get sure. The probability of an event that is certain to happen is dash. Such an event is called dash. ఖచ్చితంగా జరిగితే దాని probability 1 అని చెప్పారు. అటువంటి ఈవెంట్ ఏమంటే sure event or certain event. ఖచ్చితంగా జరిగితే దాని probability ఎంత 1 అని చెప్తున్నాం. మనం దాన్ని ఏమంటామంటే sure event or certain event చూస్తాం. Okay? Sure. Next fourth bit. The sum of the probabilities of all the elementary events of an experiment is ఇప్పుడు కూడా probability sum ఎంత అవుతుందంటే మొత్తాన్ని కూడా 1 అవుతుంది. The sum of probabilities is probability of this probability ఏమవుతుంది 1 అవుతుంది. Next which one? The probability of an event is greater than or equal to dash and less than or equal to dash. Probability ఇప్పుడు కూడా దేని మనం 0 కి 1 కి చెప్పుకున్నాం మనం. చెప్పండి 0 less than or equal to probability of less than 1 చెప్పడం అంటే ఫస్ట్ dash లో 0 పెట్టి సెకండ్ dash లో 1 పెట్టుకోండి. ఓకే నెక్స్ట్ సెకండ్ గో టు సెకండ్ ప్రాబ్లం. Go to second problem. Which of the following instruments have equally likely outcomes explained? So, if the equally likely ante మనం చెప్పాలన్నమాట. So, first a driver attempts to start a car, the car start or does not start. డ్రైవర్ అంటే కార్ స్టార్ట్ చేయడానికి అటెంప్ట్ చేసాడంటే కీ పెట్టి అటెంప్ట్ చేసాడు స్టార్ట్ చేద్దాం కదని అది స్టార్ట్ అవుతుంది లేదా స్టార్ట్ అవ్వదు. ఇటువంటి ఏంటి ఇది కూడా ఈక్వల్ లైక్లీ అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఏమైనా రాస్తామంటే ఎస్ ఈక్వల్ లైక్లీ రాస్తాం. ఎస్ ఈక్వల్లీ లైక్లీ ఇంకేంటంటే సిన్స్ అవ్వడానికి అవ్వకపోవడానికి కూడా ఈక్వల్ చేస్తుంది. సిన్స్ బోత్ హ్యావ్ సేమ్ ప్రాపర్టీ అవ్వడానికి ఛాన్స్ ఉంది అవ్వకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. 50-50 ఛాన్సెస్ అంటే అంతే అంతే మనం 1 బెడ్ రాసుకున్నాం. తర్వాత చూడండి సెకండ్ థర్డ్ ఫోర్త్ హోంవర్క్ చేయండి. సెకండ్ చూడండి ఏ ప్లేయర్ ఐటమ్స్ టు స్కూల్ షూట్ ఏ బాస్కెట్ బాల్ he shooter miss the shot. బాస్కెట్ బాల్ షూట్ చేస్తున్నాడట, అదే షూట్ అవ్వచ్చు లేదా ఆ షూట్ అది మిస్ అవ్వచ్చు. దేనికైనా సరే 50-50 ఛాన్స్ ఉంది. సేమ్ ఆన్సర్ రాయడం as equal like this, it's both have the same probability 1/2 రాస్తాం. అలా try is made to answer a true or false, the answer is right or wrong. మనం true or false అని ట్రై చేస్తాం, తెలియకపోతే ట్రూ పెట్టేస్తాం. అది కూడా 50-50 ఛాన్సెస్. ట్రూ అవడానికి ఛాన్స్ అయితే ఉందో పాస్ అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. సేమ్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ బేబీ ఈజ్ బాయ్, ఇది బాయ్ ఆర్ గర్ల్ అని చెప్తున్నాం మనం. ఒక బేబీ పుట్టినప్పుడు అది బాయ్ అవ్వచ్చు లేదా గర్ల్ అవ్వచ్చు, ఏదైనా సరే 50-50 ఛాన్స్. ఇది కూడా సేమ్ ఆన్సర్ రాయడం. నెక్స్ట్ పేజ్ నెంబర్ 316. పేజ్ నెంబర్ 316 క్వశ్చన్ నెంబర్ 3. Question number 3. Probability of E is equal to 0.05.
What is the probability of not E? Probability of not E అంటే E కానిది E బార్ అన్నమాట. E బార్ is how much? Not E. బార్ అంటే not E రాదు. Probability of E bar is how much? మనకు ఫార్ములా తెలుసు. Probability of E plus probability of E bar is equal to 1/2. We know that formula. Probability of E plus probability of E bar equal to 1. మనకు probability of E bar కావాలి. E plus probability of E bar కలిపితే minus probability of E అవుతుంది. Plus or minus n is equal to 1 minus probability of E అంటే 0.05 is given. 0.05. So 1 లో 0.05 తీసేయండి. 1 ఎలా ఉంది అనుకోండి. ఇది 0.05. సబ్ట్రాక్షన్ చేయండి. 0 5 0 బార్ తీసుకో బార్. 10 minus 5 5. 9 minus 0 9. బార్ మనకు 0. అంటే ఆన్సర్ 0.95. Therefore probability of E bar equal to 0.95. Okay? Next question number 4. Okay, redirect. Question number 4. A bag contains 11 flower candies only. Malini takes out one candy without looking into the bag. What is the probability that she takes out? Bag అంటే మనకి ఏమన్నాయట 11 ఫ్లేవర్ క్యాండీస్ ప్యాకెట్స్ ఉన్నాయట దాంట్లో. మాలిని ఏం చేసిందంటే ఇలాగా బ్యాగ్ చూడకుండా ఇలాగ బ్యాగ్ చేపెట్టి తీసిందట ప్యాకెట్స్. అంటే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ అంటే ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ అంటే ఛాన్స్ ఏం అడుగుతున్నాం. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ రావాలి. మన బ్యాగ్లో ఏమున్నాయమ్మా 11 ఫ్లేవర్ క్యాండీస్ ఉన్నాయి. బ్యాగ్లో ఉన్నాయి 11 ఫ్లేవర్ క్యాండీస్ ఉన్నాయి. మరి ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ ఎలా వస్తాయి? అందులో ఉండవు. కాబట్టి అదేంటిది ఇంపాసిబుల్ ఈవెంట్. అంటే taking an orange flavored candies, orange flavored candies, taking an orange flavored candies is not అక్కడ మన దగ్గర ఏమున్నాయి ఆరెంజ్ లేవు. బ్యాగ్లో అన్ని కూడా 11 ఫ్లేవర్ ఉన్నాయి. కాబట్టి ఆరెంజ్ ఎలా వస్తాయి? ఉండదు. టేకింగ్ an orange flower candies is an impossible event. Impossible event. ఏంటంటే since bag ఉన్నాయి. Bag contains 11 flavored. Bag contains have 11 flavored candies. Okay? Therefore probability is 0. ఎందుకంటే బ్యాగ్ లోని 11 ఫ్లేవర్ క్యాండీస్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ రావాలి. ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీస్ ఎలా వస్తాయి? ఇంపాసిబుల్ ఈవెంట్. ఇంపాసిబుల్ ఈవెంట్ ప్రాబిలిటీ ఉంది 0 ఉంది. ఓకే, సెకండ్ బిట్ చూడండి. ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ చూడండి. దాని 11 ఫ్లేవర్ క్యాండీ ఇలా కన్మూసిన బ్యాక్గ్రౌండ్ తిరిగితే ఏమైనా వచ్చింది ఖచ్చితంగా 11 ఫ్లేవర్ క్యాండీ అవుతుంది. ఎంచేదంటే మనకు అందులో ఉన్నాయన్నీ కూడా 11 ఫ్లేవర్ క్యాండీస్ ఉన్నాయి. therefore taking a lemon flavored candies is sure event. That's certain event mother. Sure event. It is the bag కూడా మనకి ఉన్నాయి 11 ఫ్లేవర్ ఉన్నాయి. since bag contains have lemon flavored candies. ఎప్పుడైతే సూర్యుడికి ఉందా ప్రాబిలిటీ 1 అవుతుంది. therefore probability
ఈజ్ 1. మీరు బ్యాక్గ్రౌండ్ 11 రావడం మనకు కావాల్సింది 11 పడే ఆన్సర్ అవుతుంది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 చెప్పడానికి ముందు ఇందులో చెప్తే జాగ్రత్తగా ఇది ప్లేయింగ్ కార్డ్స్ గురించి అనమాట. చూడండి పేజ్ నెంబర్ 12లో ఉండే చూడండి మనకు మొత్తం ఎన్ని ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయండి. డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ కన్సిస్ట్ ఆఫ్ 52 కార్డ్స్. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ప్లేయింగ్ కార్డ్స్ అంటే మొత్తం 52 కార్డ్స్ ఉంటాయి. దీన్ని మొత్తం మనం వీటిని ఎలా డివైడ్ చేస్తే 4 సూట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలాగంటే అంటే ఇందులో నేను 4 టైప్స్గా డివైడ్ చేయొచ్చు అన్నమాట. అంటే హార్ట్లోనో డైమండ్లోనేమో రెడ్ కలర్లో ఉంటుంది. చూడండి ఇలా హార్ట్ సింబల్ ఒకటి, ఇలా డైమండ్ సింబల్ ఒకటి, ఈ రెండు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. 13 హార్ట్ సింబల్ ఉంటాయి, 13 డైమండ్ సింబల్ ఉంటాయి. ఈ రెండు కూడా రెడ్ కలర్లో ఉంటాయి. తర్వాత స్పేడ్ కలర్ లీఫ్ టైప్ ఉంటుంది. ఇది స్పేడ్ అంటాం. స్పేడ్, క్లబ్, ఈ రెండు కూడా ఏమో బ్లాక్ కలర్లో ఉంటాయి. సో పేజ్ నెంబర్ 3 ఉన్నాయి. నోట్ డెక్ ఆఫ్ కార్డ్స్ అండ్ ప్రాబిలిటీ రెడీగా ఉంది కదా అది. అంటే మొత్తం టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ 52 ఉంటాయి అన్నమాట. 52 కార్డ్స్లోని రెడ్ కలర్స్ 26, బ్లాక్ కలర్ ఏమో 26 కార్డ్స్ ఉంటాయి. ఇంకా రెడ్ కలర్ ఏంటి, హార్ట్ సింబల్, డైమండ్ సింబల్ రెడ్ కలర్లో ఉంటాయి. బ్లాక్ కలర్లో ఏంటి, స్పేడును క్లబ్ను బ్లాక్ కలర్లో ఉంటాయి. సో స్పేడ్, ఈ క్లబ్, ఈ రెండు బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే బ్లాక్ కలర్లో ఉండే కార్డ్స్ ఏమో 26, రెడ్ కలర్లో ఉండే కార్డ్స్ ఏమో 26. 26 + 26 టోటల్ కార్డ్స్ అని 52 కార్డ్స్ ఉంటాయి. ఓకే, అది ఇందులోని జాక్, క్వీన్, కింగ్ వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. జాక్, క్వీన్, కింగ్ ఇట్లా ఏమంటాం ఫేస్ కార్డ్స్ అంటాం. సో ప్లేయింగ్ కార్డ్స్ లోని జే అంటే ఒక బొమ్మ వేసి ఉంటుంది జాక్ అని, క్యూ అంటే క్వీన్ డైగ్రామ్ వేసి ఉంటుంది, కే అంటే కింగ్ డైగ్రామ్ ఫేస్ దాంట్లో ఉంటుంది, కింగ్ ఫేస్ ఉంటుంది, కే అంటే కింగ్ ఫేస్ ఉంటుంది, క్యూ అంటే క్వీన్ ఫేస్ ఉంటుంది, జే అంటే జాక్ ఫేస్ ఉంటుంది. ఈ జే, క్యూ, కే ఏమంటారంటే ఫేస్ కార్డ్స్ అంటారు. అంటే జాక్లేమో 4 ఉంటాయి, క్వీన్ ఏమో 4 ఉంటాయి, కింగ్లేమో 4 ఉంటాయి. అంటే ఫేస్ కార్డ్స్ టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని అవుతాయంటే 4 + 4 8, 8 + 4 12 అవుతున్నాయి. టోటల్ ఫేస్ కార్డ్స్ 12. అంటే జాక్, క్వీన్, కింగ్ వీటి ఫేస్ కార్డ్స్ అంటారు. జాక్ 4 ఉంటాయి, క్వీన్ 4 ఉంటాయి, కింగ్ 4 ఉంటాయి. మొత్తం టోటల్ ప్లేయింగ్ కార్డ్స్ 52 కార్డ్స్ ఉంటాయి. అందులో 26 కార్డ్స్ ఏమో రెడ్ కలర్, 26 కార్డ్స్ ఏమో బ్లాక్ కలర్. రెడ్ కలర్ ఉండే కార్డ్స్ ఏం చెప్పుకున్నాం, హార్ట్ సింబల్, డైమండ్ సింబల్ ఏమో రెడ్ కలర్లో ఉంటాయి.